హలో అండి, ఈరోజు నేను మీకు న్యాచురల్ ఫ్లవర్స్తో నెట్ జడ చేసి చూపిస్తున్నా అండి. ఇట్లాంటి బ్లాక్ థ్రెడ్స్ 2 తీసుకోవాలి, 15 ఇంచెస్వి కాటన్, అది బ్లాక్ కాటన్ థ్రెడ్. ఇట్లా నీడిల్స్ కూడా ఒక 5 తీసుకొని ఆ 5 నీడిల్స్కి ఇట్లా వైట్ కాటన్ థ్రెడ్ పెట్టుకోవాలి. ఒక 25 మొగ్గలు అట్లా కూర్చేటట్టుగా వైట్ థ్రెడ్ పెట్టుకోవాలి. అంత పొడవు. ఆ వైట్ థ్రెడ్ నీడిల్ని ఈ బ్లాక్ థ్రెడ్కి ఒక 5 ఇంచెస్ బ్లాక్ థ్రెడ్ వదిలేసి ఇట్లా ఒక్కొక్క నీడిల్ ఎక్కించు. ఫస్ట్ స్టార్టింగ్లో 5 ఇంచెస్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టి నీడిల్ స్టార్ట్ చేయాలి. 5 ఇంచెస్ వదిలిపెట్టి ఒక నీడిల్ థ్రెడ్ ఎక్కించినాక సెకండ్ దానికి మళ్ళీ సెకండ్ నీడిల్, నాకు బాంబే మల్లె అని దొరుకుతాయండి, ఇవి తీసుకోవాలి. అన్ని చిన్న సైజువే తీసుకోవాలి. అట్లా ఒక మొగ్గ తీసుకొని ఆ మొగ్గ సైజుతోని సెకండ్ నీడిల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నీడిల్స్ అన్నీ ఆ కాటన్ థ్రెడ్కి స్టిచ్ చేసుకోవాలి. అట్లా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సెకండ్ నీడిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు థర్డ్ నీడిల్. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. లేదంటే స్కిప్ చేసిందంటే మెయిన్ పాయింట్స్ అన్నీ మీకు అర్థం కావు. మళ్ళీ కొంచెం ఓపికగా ఇదంతా చూడాల్సిందే. ఇప్పుడు థర్డ్ నీడిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ప్రతి నీడిల్కి మధ్యలో గ్యాప్, ఒక మొగ్గ అంత సైజ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అన్నీ సమానంగా వచ్చినప్పుడే మీకు నెట్ నీట్గా వస్తుంది. అట్లా మళ్ళీ ఫోర్త్ నీడిల్ ఎక్కించేటప్పుడు కూడా మళ్ళీ మొగ్గ సైజ్ చూసుకొని మళ్ళీ నీడిల్ పెట్టాలి. అట్లా ఆ బ్లాక్ థ్రెడ్ మాత్రం ఎట్టి పర్స్లో కాటనే తీసుకోవాలండి. మనం ఫస్ట్ 5 ఇంచెస్ బ్లాక్ థ్రెడ్ని వదిలేసి మనం నీడిల్స్ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ లాస్ట్ 5th నీడిల్ కూడా ఎక్కించిన తర్వాత మళ్ళీ 5 ఇంచెస్ మిగులుతుంది బ్లాక్ థ్రెడ్. 5 ఇంచెస్కి కొంచెం అటు ఇటుగా మిగులుతుంది. అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని నీడిల్స్ పెట్టుకోవాలి. ఇవి గోల్డ్ బీడ్స్ అండి, మొగ్గలు. ఇప్పుడు మనం ఇందాక బ్లాక్ థ్రెడ్కి నీడిల్స్ ఎక్కించి పెట్టుకున్నాం కదా, అందులో ఒక దారాన్ని తీసుకొని ఇట్లా ఒక మొగ్గ, ఒక బీడ్ అట్లా ఎక్కించుకోవాలి. మళ్ళీ ఒక మొగ్గ, అన్నీ సేమ్ సైజ్ మొగ్గలు ఏరుకోవాలి. అందులోంచి చూసి అన్నీ సేమ్ మొగ్గలు ఉన్నాయా చూసుకుంటూ కుచ్చుకోవాలి. అట్లా ఒక మొగ్గ, మళ్ళీ ఒక బీడ్. మళ్ళీ ఒక మొగ్గ గుచ్చాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక బీడ్. ఈ పూసలు ఈ సైజులోనే తీసుకోవాలండి. ఇంతకన్నా పెద్ద ఉంటే నెట్ హార్డ్గా కనిపిస్తుంది, నీట్గా కనిపించదు. ఈ మొగ్గలు కూడా అన్నీ సేమ్ సైజులో ఉన్నాయనుకోండి, నెట్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. లేదంటే నెట్ అంతా మిడిల్లో చిన్న మొగ్గలు ఉన్న ప్లేస్లో థ్రెడ్ కనిపించి హార్డ్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక మొగ్గ. ఇట్లా అన్నీ ప్రతి వైట్ థ్రెడ్కి 20 మొగ్గలు పెట్టుకోవాలండి. 20 మొగ్గలు ఇట్లా గుచ్చుకోవాలి. బీడ్స్ కౌంట్ అవసరం లేదు. లాస్ట్ మొగ్గ వేసిన తర్వాత బీడ్ వేయొద్దండి.
ఒక మొగ్గ ఒక గోల్డ్ బీడ్, ఒక మొగ్గ ఒక గోల్డ్ బీడ్ అట్లా వేసుకుంటూ రావాలి. లాస్ట్కు మొగ్గతోనే ఎండ్ చేయాలి. లాస్ట్ గోల్డ్ బీడ్ వేయొద్దు, వేయాల్సిన అవసరం లేదు. మీకు గోల్డ్ బీడ్స్ మామూలుగా ఏ షాప్లో అయినా దొరుకుతాయండి, కంగనాల్స్లో వాటిల్లో. ఇట్లా ఒక మొగ్గ ఒక బీడ్ అట్లా ఎక్కించుకొని మొత్తం 20 మొగ్గలు గుచ్చుకోవాలి. అవన్నీ అట్లా 5 లైన్స్ కంప్లీట్ చేసుకున్నాక మనం 5 నీడిల్స్ ఎక్కించుకున్నాం కదా బ్లాక్ థ్రెడ్కి, అట్లా 5 నీడిల్స్ మొగ్గలు గుచ్చుకున్నాక మళ్ళీ మనం 2 థ్రెడ్స్ తీసుకున్నాం కదా ఫస్ట్ బ్లాక్వి, అందులో సెకండ్ థ్రెడ్ తీసుకొని బ్లాక్ది అట్లా నీడిల్ మళ్ళీ 5 ఇంచెస్ థ్రెడ్ వదిలేసి నీడిల్ ఎక్కించుకోవాలి. మళ్ళీ మొగ్గలు గుచ్చినప్పుడు నీడిల్ కట్ చేయొద్దండి, కట్ చేయకుండా అది అట్లనే ఉంచితే మనకి ఇప్పుడు సెకండ్ థ్రెడ్కి స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ థ్రెడ్కి కూడా బ్లాక్ థ్రెడ్కి ఎక్కించినాక అప్పుడు కట్ చేసేయాలి నీడిల్ని. మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ ఎట్లయితే మొగ్గ కొలతతో తీసుకొని నీడిల్స్ పెట్టుకుంటూ వచ్చినామో ఫస్ట్ టైం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇటు సైడ్ పెట్టేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ మొగ్గ కొలత చూసుకోవాలి. చూసుకుంటూ ఒక్కొక్కటి నీడిల్ ఎక్కించుకుంటూ రావాలి. నేను ఇప్పుడు 5 లైన్స్ నీట్గా పెట్టుకున్నా కదండి విడివిడిగా, అట్లనే పెట్టుకోవాలి. లేదంటే ఒకటి అటు ఒకటి ఇటు అయిందంటే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి తీసేసి మళ్ళీ అన్నీ నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి నీడిల్స్ అదంతా సెట్ చేసుకుంటూ రావాలి. డబుల్ వర్క్ అవుతుంది. కాబట్టి అన్ని 5 లైన్స్ అట్లా నీట్గా పెట్టి ఒకదాని పక్కన ఒకటి బ్లాక్ థ్రెడ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం దీనికి ఓపిక అవసరం అండి. ఒక్కసారి అర్థమైందంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ నీడిల్ కూడా పెట్టేసుకున్నాం కదా, కట్ చేసేసుకోవాలి. అట్లా 5 నీడిల్స్ ఆ బ్లాక్ థ్రెడ్కి స్టిచ్ చేసుకున్నాక ఇట్లా ఒక ప్యాడ్కి, ఇంట్లో ఏమైనా ప్యాడ్ ఉంటుంది కదండి, ఆ ప్యాడ్కి అట్లా ఒక థ్రెడ్ కట్టేసుకొని అయినా, స్టాండ్ ఉంటే స్టాండ్, లేదంటే ఇట్లా ప్యాడ్ ఏదైనా ఉంటే థ్రెడ్ కట్టేసి అటు ఇటు టై చేసుకోవాలి. అట్లా నీట్గా టైట్గా ఉండాలి. ఇట్లా సేమ్ మొగ్గలు తీసుకొని అట్లా మంచిగా అట్లా 2 సైడ్స్ టై చేసుకున్నాక ఫస్ట్ మనం కాడ నుంచి మొగ్గలు కుచ్చుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు మొగ్గ సైడ్ నుంచి అల్లాలి, ఇటు సైడ్ నుంచి అల్లాలి. అట్లా ఫస్ట్ లైన్కి నిడిల్ ఎక్కిచ్చేసి ఒక మొగ్గ గుచ్చుకోవాలి. అక్కడ పెట్టుకోవాలి. అటు సైడ్ లైన్ సెకండ్ లైన్ బీడ్లోంచి నిడిల్ తీయాలి. మనం ఇప్పుడు ఆ బీడ్ ఎందుకు పెట్టుకున్నామో మీకు అర్థమైంది అనుకుంటా. ఆ బీడ్ ఉంటేనే మనం నెట్ ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. లేదంటే చాలా హార్డ్ అవుతుంది, థ్రెడ్లోంచి నిడిల్ తీయడం చాలా కష్టం. సో అందుకే మనం నిడిల్ తీయడానికి ఆ బీడ్ని యాడ్ చేస్తామన్నమాట మొగ్గల మధ్యలో. మళ్ళీ ఇటు వేసుకోవాలి, మొగ్గ ఎక్కించి మళ్ళీ ఇందులో ఈ బీడ్లోంచి తీసుకోవాలి, ఫస్ట్ లైన్లోంచి. ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఒకటి ఇటు అట్లా అట్లా కుచ్చుకోవాలి. మళ్ళీ ఒక మొగ్గ ఎక్కియాలి నీడిల్కి. అట్లా నీడిల్కి మొగ్గ పెట్టుకొని మళ్ళీ సెకండ్ లైన్ మళ్ళీ అటు సైడ్ బీడ్లోంచి బయటికి తీయాలి నీడిల్ని. మళ్ళీ మొగ్గ తీసుకోవాలి, నీడిల్కి పెట్టుకోవాలి, మళ్ళీ ఇటు సైడ్ బీడ్లోంచి తీయాలి. కొంచెం స్టార్టింగ్లో స్లోగా చేసుకోవాలండి, తర్వాత అర్థమైపోయినాక మనమే ఫాస్ట్గా చేసుకోవచ్చు.
మీరు ఫస్ట్లోనే ఫాస్ట్గా చేస్తే ఎక్కడైనా మిస్టేక్ పోతే అది మళ్ళీ మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. థ్రెడ్ కూడా స్టార్టింగ్లో అల్లేటప్పుడు చిన్నగా తీసుకోండి కొంచెం, లేదంటే ముడి పడిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అట్లా ఒక ముగ్గ తీసుకోవాలి, ఇటు సైడ్ బీడ్లోంచి తీయాలి. మళ్ళీ అటు బీడ్లోంచి తీయాలి ముగ్గ పెట్టుకొని. సేమ్ ఇట్లానే ఆ లైన్ మొత్తం అల్లాలన్నమాట. చూడండి ఇప్పుడు మూడు పడింది. అట్లా మీకు చూపించడానికి కొంచెం లైన్ అల్లే వదిలిపెడుతున్నా అండి. మళ్ళీ ఇప్పుడు అటు నుంచి ఇటు పెట్టాలి. మనం ఒకసారి ఫస్ట్ లైన్కి నీడిల్ పెట్టి అల్లినాము, మళ్ళీ థర్డ్ మొగ్గకు పెట్టాలి సెకండ్ టైం. థర్డ్ లైన్ మొగ్గ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ లైన్ బీడ్లోంచి తీయాలి. అట్లా తీసినప్పుడు ఏంటంటే మూడు మొగ్గలు మనకి ఒక దగ్గర కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ నీడిల్కి ఫస్ట్ లైన్ మొగ్గకి ఫస్ట్ ఒకసారి ఎక్కిస్తాము, మళ్ళీ సెకండ్ టైం నీడిల్ థర్డ్ మొగ్గ దగ్గర పెడతాం నీడిల్. మొగ్గ ఎక్కేయడం, మళ్ళీ బీడ్లోంచి తీయడం, మళ్ళీ అటు సైడ్, మళ్ళీ ఇటు సైడ్, అట్లా అన్నీ అల్లుకుంటూ రావాలి. మీరు మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ నెట్ జడ అర్థమవుతుంది, లేదంటే మీరు పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతారు. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఓపికగా చూస్తే మీరు నెట్ జడ నేర్చేసుకోవచ్చు. సేమ్ ఒక మొగ్గ కుచ్చుకోవడము, మళ్ళీ అటు సైడ్ బీడ్లోంచి నీడిల్ని బయటికి తీయడం. ఇట్లా అన్ని మొగ్గలు సేమ్ తీసుకోవాలి. అట్లనే అల్లుకుంటూ రావాలి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా విని అప్పుడు కూడా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా మీకు ఈ ఫ్లవర్ వర్క్లో ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను వాటిపైన. మళ్ళీ మనం థర్డ్ నీడిల్ కూడా థర్డ్ లైన్ మొగ్గ దగ్గరే పెడతాం అన్నమాట. పెట్టేసి ఒక మొగ్గ ఎక్కించుకొని అటు సైడ్ బీడ్లోంచి ఇప్పుడు అట్లా పెట్టినాం కదా, ఇట్లా వీ షేప్, మళ్ళీ ఇది కూడా సేమ్ అట్లా వీ షేప్లో అల్లుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్
2 సార్లు అల్లిన మొగ్గలు ఎట్లయితే వీ షేప్లో ఉన్నాయో స్టార్టింగ్లో, మళ్ళీ ఆ 2 లైన్స్కి కూడా అది అట్లా వీ షేప్లోనే అల్లుకోవాలి. అప్పుడే మీకు నెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే రాంగ్ పోతుంది. మీరు ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం రాంగ్ వెళ్ళిపోతుంది, మొత్తం నెట్ మొత్తం రాంగ్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో నీడిల్ స్టార్ట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ మొగ్గ నిడిల్కి ఎక్కించుకోవడం, మళ్ళీ ఆ గోల్డ్ బీడ్లోంచి నిడిల్ని బయటికి తీయడం. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అల్లడం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మనం స్టార్టింగ్లో ఆ మొగ్గలు 5 లైన్లు గుచ్చేటప్పుడు 5 నిడిల్స్ పెట్టుకుంటాము, 5 లైన్స్ మొగ్గలు ఎక్కించుకోవడానికి. ఇప్పుడు అల్లేటప్పుడు మాత్రం 4 నీడిల్సే అవసరం పడతాయి. 4 నీడిల్స్ 1 మీటర్ థ్రెడ్ పెట్టి 4 నీడిల్స్ పెట్టుకున్నారంటే 4 టైమ్స్ 4 లైన్స్ అల్లేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఒక మొగ్గ ఎక్కించి మళ్ళీ అటు గోల్డ్ బీడ్లోంచి తీయడం. ఇది కొంచెం ఓపికతో చేయాల్సిన పని అండి. మీరు ఫాస్ట్గా మొగ్గలోంచి నీడిల్ తీసినా మొగ్గ కూడా కట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం స్టార్టింగ్లో స్లోగా చేసుకోండి, తర్వాత మీకు అలవాటు అయిపోతే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సేమ్ అన్నీ అంతే. మొగ్గ తీసుకోవడం, అటు సైడ్ బీడ్లోంచి తీయడం, మళ్ళీ మొగ్గ పెట్టి మళ్ళీ ఇటు సైడ్ దాంట్లోంచి తీయడం. మీకు అర్థం కావడానికే నేను అన్ని లైన్స్ కొంచెం కొంచెం అల్లి చూపిస్తున్నాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియో. చూస్తే మీకు ఇక్కడే మెయిన్ ఇది అర్థం కావాలి. మళ్ళీ మనం 4th నీడిల్ మళ్ళీ లాస్ట్ 5th లైన్కి ఎక్కించుకోవాలి. మనం అల్లేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వేషన్, 3 మొగ్గలు ఒక దగ్గర వస్తున్నాయి, అట్లా రావాలి. అది అట్లా వచ్చినప్పుడే మనకి నెట్ జడ కరెక్ట్ వచ్చిందని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఈ నిడిల్కి మొగ్గని ఎక్కించుకొని వీ షేప్లో అని చెప్పినాను కదా, 2 వీ షేప్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మొగ్గని మరి ఇటు సైడ్ తీయాలి, ఇది ఇటు ఇది ఇటు, అట్లా ఇట్లా తీసుకోవాలి. అదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. అల్లడం కూడా మొగ్గ సైడ్ నుంచి అల్లుతున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం అటు సైడ్ నుంచి కాడ అంటాము, ఇది మొగ్గ సైడ్ అంటాము. అన్ని 5 లైన్స్ కూర్చేటప్పుడు కాడ సైడ్ నుంచి కూర్చుకుంటూ వచ్చినాం కదా. అల్లడం మాత్రం ఎక్కడైతే మొగ్గ ఎండ్ అవుతుందో ఫ్రంట్ సైడ్ అటు నుంచి అల్లుతాం అనేది గుర్తుపెట్టుకోండి. కాడ సైడ్ నుంచి అల్లడం, కాడ సైడ్ నుంచి కూర్చుకోవడం, మొగ్గ సైడ్ నుంచి అల్లడం అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా నెట్ చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో వీ షేప్లో మనం నీడిల్స్ ఎక్కించుకోవాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ నీడిల్స్ ఎక్కిస్తున్నాం, ఫస్ట్ మొగ్గ దగ్గర ఫస్ట్ లైన్కి ఒకసారి నీడిల్ పెడుతున్నాము,
మిడిల్లో థర్డ్ లైన్కి 2 సార్లు నీడిల్ పెడతాము, మళ్ళీ అట్ లాస్ట్కి ఒక్కసారి నీడిల్ పెడతాము. 4 టైమ్స్ నీడిల్స్ ఎక్కిస్తాము. మిడిల్లో 2 టైమ్స్, అట్ లాస్ట్ ఒకసారి, ఇట్ లాస్ట్ ఒకసారి. ఇవి చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు నెట్ వచ్చేస్తుంది ఈజీగా. సేమ్ అంతే, అటు ముగ్గు ఎక్కడము, బీడ్లోంచి తీయడం. మళ్ళీ ఇటు సైడ్ బీడ్లోంచి తీయాలి. ఇట్లా 4 లైన్స్ నీట్గా అల్లుకోవాలి. మీకు అర్థం కావడానికి ప్రతి లైను కొంచెం కొంచెం అల్లి చూపించినాను. ఇట్లా అన్ని లైన్స్ మొత్తం మీరు కంప్లీట్గా అల్లుకోవాలి. చూడండి, మొత్తం అల్లినాక ఇట్లా వస్తుంది. అట్లా మనకు 3 మొగ్గలు ఒక్క దగ్గర రావాలి అల్లినప్పుడు, అప్పుడే నెట్ కరెక్ట్గా వచ్చినట్టు. ఇట్లా 5 ఇంచెస్ థ్రెడ్స్ ఒక 8 తీసుకోవాలండి. నెట్ కట్ సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4 కట్టడానికి. 4 మొగ్గలు వదిలేసి ఒక థ్రెడ్ కట్టాలి, మళ్ళీ 4 మొగ్గలు వదిలేసి థ్రెడ్ కట్టాలి. అట్లా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ బ్లాక్ థ్రెడ్స్ కట్టాలి. మన జడకి నెట్ కట్టేటప్పుడు ఈ థ్రెడ్స్తోనే కడతామన్నమాట మనం. అందుకని ఈ బ్లాక్ థ్రెడ్స్ని మనం యాడ్ చేసుకుంటాం. ప్రతి 4 మొగ్గలకు ఒకసారి ఈ బ్లాక్ థ్రెడ్ని కట్టుకోవాలి. 2 సైడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కట్టాలి. మళ్ళీ సేమ్ అటు సైడ్ కూడా అంతే, 4 మొగ్గలు వదిలేసి కట్టాలి. ఇట్లా మొత్తం నెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూసిండ్రు కదా నెట్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా కంప్లీట్ అయినాక నెట్కి అటు ఇటు టై చేసినాం కదా మనం థ్రెడ్స్తోని, అవి విప్పేసుకోవాలి. విప్పేసుకొని ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి నెట్ని. అటు సైడ్ కూడా టై చేసినాం కదా, అది కూడా విప్పేసుకోవాలి.
ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసి కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో క్లయింట్కి ఇచ్చేంత వరకు. చూడండి ఎంత బాగా వచ్చింది నెట్. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.